సార్ ఇవాళ ఒక వీడియో చూసాం, మీకు కూడా పంపించాను. ఒక కామన్ మ్యాన్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగానే ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏంటంటే ఈవీఎం మ్యానిపులేట్ చేశారు అంటే 2019 లో జగన్ మ్యానిపులేట్ చేసి ప్రభుత్వం ఏర్పడిస్తే ఇప్పుడు కూటమి కూడా అదే చేసింది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు చెప్పారు. మీరేమంటారు సార్? కామన్ మ్యాన్ అంటే అదేదో పీడీ టీవీ ఏదో మంచి టీవీ, అలా మీలాగే అందులో కామన్ మ్యాన్ అని అనక్కలేదు ఇక్కడి నుంచి. మనమంతా కూడా కామన్ మ్యానే, మనమంతా కూడా సిటిజన్ జర్నలిస్టులు. ఇంకా అక్రిడేటెడ్లోకి మనం రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి ప్రాపర్ జర్నలిస్ట్గా లేని వాళ్ళందరినీ కూడా సిటిజన్ జర్నలిస్ట్. అతను కూడా సిటిజన్ జర్నలిస్ట్. ఈజ్ క్రయింగ్ ఈజ్ ప్రే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈజ్ టెలింగ్. తను ఫీల్ అయింది ఏంటంటే అతను పాయింట్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకళ్ళు తిట్టుకున్నదే, ఈ రోడ్లో మీ బాబు వేయించాడా అని మన పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎవరిని? లోకేష్ కొంచెం ఎక్కువ మాట్లాడుతుండే. అది తెలియక ఇక్కడ పప్పు కింద మాట్లాడేవాడు ఫస్ట్లో. తర్వాత క్రమేపీ నేర్చుకుంటూ ఏకమేకైపోయాడు. ఏముంది, పవర్ ఉంది, ఏముంది అతనికి? ఏ పవర్ లేనప్పుడు ఎక్కడ కూడా ప్రజల్లో ఎన్నుకోబడినప్పుడు మినిస్టర్లకు ఇచ్చారు, మనమే మాట్లాడాం ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుక్కి. ఇంక ఇటువంటి రకమైన దరిద్రమైన రాజకీయంలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధారణమే. ఇప్పుడు ఈవీఎంలు అనేది దాని యొక్క అబ్రివేషన్ మార్చి చెప్తున్నాడు ఆయన. మనం ఎవరైతే సిటిజన్ జర్నలిస్ట్ అనుకున్నాము, ఎవ్రీ ఓట్ ఈస్ మ్యానిపులేటెడ్ అని. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కదా, ఎవ్రీ ఓట్ ఈస్ మ్యానిపులేటెడ్, దట్ మీన్స్ క్యాన్ బి మ్యానిపులేటెడ్ అనమాట అనేది అతని యొక్క ఆవేదన. అదే కానీ నిజమైతే 23 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన టైంలో ఇతను ఆ విధంగా ఈవీఎంలు చేశాడు అని వాళ్ళు అన్నారు. అదే కానీ నిజమైతే 151 ఏదో వచ్చినాయి కదా జగన్కి, ఇప్పుడు కూడా అది ఎందుకు చేయడు అని ఆ అబ్బాయి అన్నాడు. అక్కడ నేను అతనికి ఎందుకు కాంట్రాక్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, ఇతని మీద నిఘా ఎక్కువైపోయింది. ఎవరి మీద? జగన్ మీద. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ వచ్చేసి ఇతను జైలు నుంచి బయట పెట్టేసి ఎవరిని తప్పు చేసామని చెప్పేసి కేసీఆర్ మాట జగన్ మాట వినే తప్పు చేసామని చెప్పి అతను ఎప్పుడైతే బయట పెట్టి కలిసిపోయారో అప్పుడు వాళ్ళ యొక్క దృక్పథాలు మారిపోయినాయి బీజేపీ. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది కదా. తను ఏమన్నాడంటే కామన్ మ్యాన్ అనకూడదు, సిటిజన్ జర్నలిస్ట్ అన్న నేనే చెప్పాను కదా. ఇక్కడ ఒక ఖాళీ ఒకటి ఉందట ఎలక్షన్ కమిషన్ సంబంధించిన దాంట్లో, అది సుప్రీంకోర్టు జడ్జి ముగ్గురు కలిసి చేయాలట. అయినా కూడా ఆర్డినెన్స్ వాళ్ళ మీద తీసేసుకుని ఎవరో మోడీ గారు వాళ్ళే అపాయింట్ చేశారు ఈ ఎలక్షన్ క్రూలో, కమిషన్స్లో. అర్థమైనప్పుడు దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు టెల్. కానీ అక్కడ వరకు నేను ఒప్పుకుంటాను. అంటే వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరు? మోడీ అండ్ అమిత్ షా ఇన్ ద నేమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టి ఈడీ, సిబిఐ. ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్తాను, దట్ ఈస్ రాంగ్. ఇంకా అప్పుడు కోర్టుకు అర్థం ఏంటి? వెన్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ ద పీపుల్, దెర్ ఇస్ నో న్యాయం ఎట్ ఆల్. కేజ్రీవాల్ జైల్లో ఇంతకాలం ఉంచడం చాలా బుద్ధి పొరపాటు అనే విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ చాలామంది రైట్ యుఎస్ సీఎంస్లో అతను ఒకడు. ఏదో చిన్న కేసు జరుగుద్ది, ఇన్ని వేల కోట్లు తినేసి దాంట్లో 100 కోట్లు వస్తాయనే స్టేట్కి అతను ఏదో ఒప్పుకున్నాడని ఒక సాకు సిబిఐ ప్రూవ్ చేసిందట. సిబిఐ ఈజ్ యువర్ మ్యాన్. సో అది పక్కన పెడితే ఇక్కడ ఈవీఎంలతోటే గెలిచారని నాకు కూడా ఎందుకు అనుమానం వస్తుందని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, డెఫినెట్గాను ఒక్క సీటు రాని పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఎలాగొచ్చినాయి. చంద్రబాబు నాయుడుకి కూడా ఇంత స్వీప్ రావడానికి కారణం కూడా డెఫినెట్గా ఈవీఎంలదే. దీనికి అప్రూవ్ చేసింది మీరు తంటాలు పడిన నెక్స్ట్ ఉపయోగపడితే మేము కూడా చేసుకుంటాం అన్నట్టుగా చెప్పాడు ఎవరు? మోడీ గారు. ఈలోగా అక్కడ డ్యామేజ్ జరిగిపోయింది. నేనేమంటానంటే, నిజంగా ఇవాళ చేసింది కరెక్ట్ అయితే చాలామంది స్టేట్లో చేయొచ్చు కదా ఎవరు? మోడీ గారు. మరి అక్కడ చేయలేదే. ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్ప వాళ్ళు అయి ఉండాలి వీళ్ళు, చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ అని అనుకోవాలి. మరి వీళ్ళకి వర్కౌట్ అయిందా లేదనేది వాళ్ళకి చెప్పాలన్న రూల్ కూడా లేదు. ఎవ్రీ ఓట్ ఈజ్ మ్యానిపులేటెడ్ అనే కాన్సెప్ట్ కానీ వీళ్ళకి ఎక్కడ దొరికి ఆ విధంగా కాన్సెప్ట్ చేశారని కొన్ని చోట్ల ప్రూవ్ అయింది కదా. హిందూపురంలో ఒక వార్డులో ఒక ఓటే పడింది. అటువంటి 151 సీట్లు సంపాదించిన వాడికి 11 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ ఇతను కూడా చెప్తున్నాడు. కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే ఈవీఎం ఫ్రాడ్ చేశారో వాళ్ళు ప్రస్తుతం సిట్టింగ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఉండదు. చేత ఆ పక్క నుంచి ఏమి రాదు, ఆ పక్క నుంచి ఏమి జరగదు, ఈ పక్క నుంచి అసలు జరగదు. ప్రజలు ఏడుస్తూ ఉంటారు ఇంకో 5 సంవత్సరాలు.
అంటే అతను చాలామంది ధ్రువ్ రాతే అన్నవాడు అని చెప్తున్నాడు, ఎన్నెన్నో చెప్తున్నాడు. సో అతను చెప్పినవన్నీ ఇలాగ మనకి బెడ్స్ కొడుతున్నాయని అతని మీద కేసు కూడా ఫైల్ చేశారు. అది వర్కౌట్ అవ్వదు. ఈజ్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీ, ఇంకో వేరే కంట్రీలో పెళ్లి చేసుకున్నాడు, అక్కడి నుంచి చేస్తారు కాబట్టి అవి వర్కౌట్ అతను మానలేదు కూడా. నేను ఒక సినిమా గురించి చెప్పాను, మధ్య మధ్య సినిమా గురించి చెప్తానంటే నేను ఆల్రెడీ 7-8 ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఒక సినిమా గురించి. అతను నిన్న చెప్పాడు ఆ సినిమా గురించి. అప్పుడప్పుడు అవి కూడా చెప్తూ ఉంటాడు. ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్. మా స్టూడెంట్ అందరికీ చెప్పాను. నేను ఇక నుంచి ప్రతి మన ఇంటర్వ్యూలో ఒక 2 నిమిషాలు సినిమా టిప్ చెప్తాను. కొంతమంది జాయిన్ అవ్వలేని వాడి కోసం, నా ఫిల్మ్ స్కూల్లో వాళ్ళ కోసం చెప్పాలనుకున్నాను నెక్స్ట్ టైం నుంచి. అర్థమైంది మీకు? సో ఇప్పుడు ఏంటి, ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్, అది నిజ సంఘటన మీద ఆధారపడిందని అది చాలా బాగా తీశారు. అది ఎప్పుడు నేను 7-8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను మన వాళ్ళకి, మా స్టూడెంట్స్కి. చూడండి ఆ సినిమా, హారర్ సినిమా అయినా కూడా చాలా అర్థవంతంగా మంచి ప్యాడింగ్ పెద్ద పెద్ద యాక్టర్లు పెట్టి తీశారు. నేను కూడా ఇన్స్పైర్ అయ్యి మన సబ్జెక్ట్ కూడా చేసుకున్నాను, అంటే చిన్న పోర్షన్ యాక్చువల్గా. దాని గురించి అతను చెప్పాడు, మరి అతనికి ఎలాగ అందిందో నేను ఆల్రెడీ ఇందులో కూడా చెప్పినట్టు టీఎన్ఆర్ దాంట్లో కూడా చెప్పాను ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం. మా స్టూడెంట్స్కి చాలామంది సినిమా ఔత్సాహికులకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేర్చుకునే వాళ్ళు తెలుస్తుందని. సో అదేవిధంగా ఇప్పుడు ధ్రువ్ రాతే రకరకాలుగా చెప్తూ ఉంటాడు, ఫ్యాక్ట్స్ చెప్తాడు. అందులో 80% కరెక్టే, ఇంకొక 20% అతను ఎగ్జాజరేట్ చేసి నేను ఎలా చెప్తున్నాను అలా చెప్తున్నాడు. కాబట్టి ఒక 1 అవర్లో 3.5 మిలియన్ వ్యూవర్షిప్ పెట్టి అది అన్ఇమాజినబుల్. అంటే ఎంతో కాలం నుంచి చెప్తున్నాడు, మనం మిలియన్స్లోకి వచ్చేటప్పుడు నాకు తెలిసింది హూ ఇస్ దిస్ గై అని. కానీ హిందీలో చెప్తాడు, మనకి హిందీ బాగా వస్తుంది, మాకు హిందీలో చెప్తే కానీ సబ్ టైటిల్ చేస్తాడు. ఎవరో ఈ మధ్య ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అతని మీద కేసు వేస్తే నిలబడదు, మోడీ వేసినా నిలబడదు, అమిత్ షా వేసి నిలబడదు. వాట్ కెన్ యూ డూ? ఏం చేయగలిగారు? పంచప్రభాకర్ అని అతను ఈ మధ్య నాకు ఫ్రెండ్ అయిపోయాడు. ఇందులో నేను మాట్లాడలేదు అనుకున్నా, వాట్సాప్ వచ్చాడు, బ్రో ఐ వాంట్ టు టాక్ టు అని. నేను దూరంగానే ఎందుకు వచ్చానంటే అది బూతులు మాట్లాడేవాడు అనమాట. సో అతని మీద కేసులు వేసి గెలలేకపోయారు. చాలా కాలం తర్వాత ఒక చిన్న వార్నింగ్ ఇస్తే అతను వేరే ఛానల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. అతను తిట్లకి ఆత్మహత్య చేసుకోవాలి. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ అంత అమ్మా బూతులు తిడతారు. సరే, ఇక్కడ మన ఇండియాలో ఇవన్నీ ఎందుకు నిలబడమంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించిన ఫ్రాడ్ అందరూ నమ్మేటట్టుగా 10 మంది ఇటువంటి ఇందాక సిటిజన్ జర్నలిస్ట్ మాట్లాడాడు అన్నావు కదా, కామన్ మ్యాన్ అన్నావు కదా, అటు బాగా వస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి మాన్యువల్ ఓటింగ్ వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఇంకందరూ భుక్త కంఠంతో మాట్లాడితే ఏం చేస్తారు, ఈవీఎంలు తీసేస్తారు. ఈవెన్ టుడే ఐఎమ్ టెలింగ్, గో ఫర్ ఎ మాన్యువల్. అది కూడా మ్యానిపులేట్ చేస్తారు, వేరే వాళ్ళు ఓట్లు వేసి అవి తీసేసి పెడతారు బాక్సులు. ఫ్రాడ్ జరిగే, కరప్షన్ జరిగే స్టేట్స్లోనూ దేశాల్లోనూ ఏం చేసినా చేస్తారు. కానీ అట్లీస్ట్ సమ్ రిలీఫ్. బాక్సులు సేమ్ బాక్స్లో మార్చేస్తారు. అదే ఇప్పుడు నీకు. సో ఇది ఇంతే మరి, వీ కెనాట్. సో అప్పుడు జగన్ చేశాడు అనేది ఎంత నిజమో ఎంత అబద్ధమో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు చేశారు అనేది కూడా అంత నిజం అంత అబద్ధం అంతే తేలద్ది. పూర్తిగా నమ్మరు. అర్థమైందా? కానీ ఈ ప్రొసీజర్ కానీ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ వరకు నిలబడగలితే, ఎవరో మన మోడీ గారు ఉన్నా లేకపోయినా, ఆయనకి ఏజ్ అయిపోయింది కాబట్టి అయినా కూడా ఉండొచ్చు. మలేషియన్ ప్రెసిడెంట్ లాగా 90 ఏళ్ళ తర్వాత కూడా ఉండొచ్చు. అలాగ కానీ ఉంటే ఈ ప్రొసీజర్ అక్కడ వాడతారు. వాళ్ళు వాడడానికి వెనకాడరు. వాళ్ళు ఏం చేసినా పవర్ ఉంచుకోవడం కోసం చూస్తున్నారు. ఇంకొకటి పవర్లో రాకూడదనే పిచ్చి పెరిగిపోయింది. ఇప్పుడు మోడీని కూడా మోడీ అన్నాను, యోగిని తప్పించాలని చూస్తున్నారు. చాలా బూత్ అది. ఈజ్ అ కరెక్ట్ పర్సన్. మీరు అనుకునే ఆర్ఎస్ఎస్ హిందుత్వం ఉంటూ చాలా కరెక్ట్గా ఉండే మనిషి, డిసిప్లిన్ మనిషి, చాప్ మీద పడుకునేవాడు యోగి ఒకటే. నాట్ ఆల్ యూ పీపుల్. అతను ఎప్పుడైతే పెరుగుతున్నాడో అతను కూడా పెరగకుండా చేయడానికి చూస్తారు. ఇందులోనే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈవీఎంలు అనేది ఆ ఫ్రాడ్ని బయటపెట్టాలంటే 5 సంవత్సరాల్లోనూ వస్తుంది. లేకపోతే ఇప్పుడు 21 సీట్స్ రావడం అనేది నమ్మలేని నిజం. వాళ్ళకి 11 సీట్లే వచ్చాయనేది కూడా అసలు నమ్మలేని నిజం. నిజంగా జగన్ కానీ అప్పుడు చేసిండు, ఇప్పుడు కూడా చేయాలనుకునేది అది కూడా నమ్మలేని నిజం. ఎందుకంటే చేసి ఉండడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి మన అందరికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. అదేదో దేశం వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత మంచి వార్త వింటారు అన్నాడు కదా, తనకి ఇంకా నమ్మకం ఉంది లోపల. వీళ్ళు ఎన్ని చేసినా కూడా నేను డబ్బులు వేశాను కాబట్టి వాళ్ళు నాకే గుద్దేస్తారు అనుకునే మీమాంసలో ఉన్నాడు అతను. అర్థమైందా? సో ఈ కామన్ మ్యాన్ యొక్క ఆర్ద్రతలో, అతని యొక్క ఆర్తనాదంలో, అతని కేకలో నిజం ఉంది. నిజం లేకుండా ఎందుకు ఉంటుంది? ఈవీఎంలో ఫ్రాడ్ జరిగింది అని అన్నాడు అతను. నేను నిరూపించగలను అంటున్నాడు. చట్టాన్ని చేతిలో తీసుకుని మోడీ గారు
అండ్ అమిత్ షా చేసిన ఇదే అంటున్నాడు అతను. మరి అలాగైతే వాళ్ళు కూడా చేయాలి కదా అని ఒక్కటే మనం బ్రేక్ అయిపోతున్నాం. అంతే. నిజంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళు చేశారని వీళ్ళు ఎవరికి తెలియకుండా చేశారా ప్రయోగం కింద? ఏదైనా కూడా ప్రైమ్ మినిస్టర్ తెలిస్తే అతను కూడా చేసి ఉండేవాడు కదా. వాళ్ళ పవర్ దాహంలో ఉన్నారు. ఎవరు మోడీ వాళ్ళలో కూడా ఎవరిని పైకి రానివ్వకుండా చేసి లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్గా తయారైపోయారు. అతను అమిత్ షాను బుద్ధి కారేశారు మొన్న పార్లమెంట్లోను. వాళ్ళకి కానీ మెజారిటీ ఉంటే వాళ్ళు నిలబడాలని కొంచెం అందరూ అనలేకపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇంత టైం అన్నీ ఉంటుంది మెజారిటీని బట్టి. బెంగాలీస్ అయితే ఆడుకున్నారు చాలా బాగా, ఇంక్లూడింగ్ డిఎంకే రాజా. అతను ఒకప్పుడు ఫ్రాడ్, 4G 5G ఇతను బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉందని నాకు కూడా తెలియదు. నాకు ఒక అరగంట మాట్లాడాడు. అడగపోలే చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి టైమింగ్ ఇస్తారన్నమాట క్వశ్చన్ అవర్లో, డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ ద పార్లమెంట్. మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మీకు టైమింగ్ ఉంటుంది. వాడుకున్నారు. ఎవరినైతే బ్యాన్ చేశారో మైత్రి అమ్మాయిని, అసలే బాగా మాట్లాడగలదు, అసలే ఫైర్ బ్రాండ్ అమ్మాయి, అదరగొట్టేసింది. ఆవిడతో పాటు బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఈ కామన్ మ్యాన్ అనకూడదు అన్నాను కదా, సిటిజన్ జర్నలిస్ట్ ఆయన పీటీ టీవీలో చెప్పిన అతను వార్తను చెప్పింది 90% కరెక్ట్. ఒక్కటేంటంటే మరి ఇదే ప్రొసీజర్ని మోడీ ఎందుకు చేయలేదు, అక్కడ బ్రేక్ అయిపోతుంది. బహుశా వాళ్ళకు కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు యొక్క చాణక్య దాంతో తెలివితేటలతోటి చేసాడేమో. అది 21 సీట్లు ఎలాగ వచ్చేస్తే 1 సీటు రానివాడు అని ఒక పాయింట్ కడతాడు. రీచ్ చేసిన పాయింట్లు అన్నీ బాగానే ఉన్నాయి. అంటే రాకూడదని కూడా ఏమి లేదు.